వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల ఇడుపులపాయలో మేమంతా సిద్ధం సభకి అక్కడికి వెళ్ళి ప్రారంభించారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం, మేము కూడా సిద్ధమే, మేము మా నియోజకవర్గంలో ఎదురు చూస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పేసి మా నియోజకవర్గం నుంచి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం జగనన్న కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో ఏ దేవుడిని అయితే తలుచుకున్నాడో, ఏ దేవుడిని అయితే కోరుకున్నాడో అదే దేవుడిని నేను నా ఇంట్లో కూర్చొని నేను తలుచుకున్నా. మీరు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న మీరు గెలుస్తారు. నేను ప్రార్థించే దేవుడు, మీరు ప్రార్థించే దేవుడు ఒక్కడైతే 100% ఆ దేవుడు మనకి, మీరేంటారు కదా పైన దేవుడు చూసుకుంటాడని, ఆ దేవుడు చూసుకుంటాడు. భయపడకుండా మీరు ముందుకు వెళ్ళండి. అక్కడ విజయమ్మ గారు కనబడగానే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. ఎంత ప్రచారం చేశారండి వీళ్ళు, అక్కడ ఎంత ప్రచారం చేశారు. అక్కడ విజయమ్మ గారు రారు, విజయమ్మ గారిని చెప్పింది అంత మొత్తం. జగనన్నకి తల్లిని బిడ్డని అసలు ఎవరు వేరు చేయలేరు. విజయమ్మ గారు రంగంలోకి వచ్చారు. రంగంలో దిగటంతో ఒక 50-60% రూమర్స్కి చెక్ పడిపోయింది అక్కడ. విజయమ్మ గారు 2019లో ఎలాగైతే విజయమ్మ గారు తన కొడుకుని ఆశీర్వదించి పంపించారో, ఏ దేవుడైతే ఆశీర్వదించి పంపించాడో ఆ దేవుడు, ఆ విజయమ్మ గారు తల్లి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేము కూడా సిద్ధం సభకి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్లస్ ప్రజలు, వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రజల్లో నుంచి వెళ్ళబోతున్నారు, పల్లెటూరుల నుంచి, నియోజకవర్గాల నుంచి వెళ్ళబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల నుంచి వెళ్ళబోతున్నారు. రైట్, ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని నేనైతే కోరుకుంటున్నాను. సర్వమతానికి సంబంధించిన ప్రార్థనలు చేశారు. అందరు దేవుళ్ళు మీకు తోడుగా ఉంటారు, అందరు భక్తులు మీకు తోడుగా ఉంటారు. ఎవరిళ్లలో వాళ్ళ దేవుళ్ళని వాళ్ళని ప్రార్థిస్తారు మీకు మంచి జరగాలని. ఓకే, సరే, ఏదేమైనా సరే ఆ యొక్క ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆ యొక్క మేమంతా సిద్ధం సభకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు సభలో ఏం మాట్లాడతారు చూద్దాం. ఆ సభకి వెళ్ళబోయే ముందు అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి కార్యక్రమము, తల్లి రావటము, తల్లి ప్రార్థన చేయడం కుమారుడి కోసం, ఇదంతా కూడా 2019ని తలపించిపోతుంది. ఈ 2019లో ఏదైతే జరగబోతుందో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూద్దాం ఏం జరిగిద్దో. జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఏం చేస్తారో చూద్దాం. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూసి ప్రజలు లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.